కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో కనీసం యూరియా కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచేటువంటి కూటమి ప్రభుత్వం మిగిలిపోయింది. ఎందుకో చెబుతున్నాము అంటే గత సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాం. యూరియాకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఖరీఫ్ లేటుగా సాగు చేస్తాం. దీని ముందు సాగు చేసినటువంటి జిల్లాలలో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి నేపథ్యంలో ఈ జిల్లాకు సంబంధించి ఆలస్యంగా ఖరీఫ్ ప్రారంభమవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి చర్యలు చేపడతారేమోనని ఆశించాం. కానీ ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గతంలో జరిగినటువంటి వైఫల్యాలను సమీక్షించుకొని భవిష్యత్తులో అటువంటివి జరగకుండా రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటారు అని అనుకుంటే గతంలో కన్నా ఇంకా దారుణంగా ఈరోజు పరిస్థితి తయారైంది. రైతులకు సంబంధించి ఎక్కడా కూడా యూరియా అందించలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోయింది. ఈరోజు రైతులు యూరియా కోసం పాపం ఎన్ని కష్టాలు పడుతున్నారనేటువంటిది అనేక సందర్భాలలో మనం చూసాం. పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, మీడియాలో వార్తలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాపం వాళ్ళ గోడు వాళ్ళు వినిపిస్తున్నారు. ఏది విన్నా సరే ఇంత జరుగుతున్నా కనీసం ముఖ్యమంత్రి యూరియా కొరత మీద ఒక సమీక్ష ఏర్పాటు చేస్తాడా, వ్యవసాయ శాఖ మంత్రి ఏదన్నా సమీక్ష ఏర్పాటు చేసి అధికారులకు ఆదేశాలు ఇస్తాడానంటే ఎక్కడా అటువంటి చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి లేదు. అంటే దాని అర్థం ఈ ప్రభుత్వానికి వ్యవసాయం అంటే నిర్లక్ష్యం, రైతులు అంటే అశ్రద్ధ అనేటువంటిది ఈరోజు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం అన్ని విధాల రైతులను మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి కేవలం మాటలతో కాకుండా ఆచరించి చూపించినటువంటి వ్యక్తి, ఆచరణలో సాధ్యం చేసినటువంటి వ్యక్తి. రైతులకు సంబంధించి పెట్టుబడి సహాయం ఇస్తానంటే రైతులకు పెట్టుబడి సాయం అందించాడు. రైతులకు సంబంధించి ఈ క్రాప్ సిస్టమ్ తీసుకొచ్చి పంట వేసుకున్నటువంటి వెంటనే ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేయడం, ఈ క్రాప్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉచిత పంటల బీమాని కల్పించడం జరిగింది. రైతులకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతుల సమస్యలు చెప్పడానికి కానీ, రైతుల సమస్య పరిష్కారానికి కానీ ఎక్కడా కూడా ఒక కార్యాలయం లేకపోతే ప్రతి సచివాలయానికి అనుబంధంగా ఈరోజు రైతు భరోసా గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాడు. ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే పెట్టుబడి సహాయానికి మొదటి సంవత్సరం మంగళం పాడాడు, 20,000 ఇస్తానన్నాడు. ఆ తర్వాత గతంలో అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. కేంద్ర ప్రభుత్వం నిధులతో మీరు ఏ విధంగా ఇస్తారో దాన్ని కలుపుకొని అన్నాడు. చంద్రబాబు నాయుడు ఈరోజు 4 మడత పెట్టి వాళ్ళు 6,000 ఇస్తారు, దానికి అదనంగా నేను 20,000 ఇవ్వను, నేను ఇచ్చేది 14,000 అని చెప్పి మొదటి సంవత్సరం రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం ఎగనామం పెట్టి రెండో సంవత్సరంలో ఇప్పటికి 10,000 ఇచ్చి రైతులను ఇస్తానని చెప్పి ఆశ చూపించి మోసం చేశాడు. రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఉచిత పంటల బీమా ఉందో ఆ ఉచిత పంటల బీమాకి మంగళం పాడేశాడు. గిట్టుబాటు ధరల విషయానికి వస్తే ఈరోజు పాపం రైతులు కనీస మద్దతు ధర లేక రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ నష్టపోతున్నటువంటి నేపథ్యంలో ఈ క్రాప్ అనేటువంటిది అరాకొరాగా చేయడం, రైతులకు సంబంధించి ఎక్కడన్నా పాపం వరదలో తుఫాన్లో వస్తే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సీజన్ ముగిసే లోపలనే ఇన్పుట్ సబ్సిడీ అందించేటువంటి విధంగా చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందడం, రైతులకు సంబంధించి యూరియా లేదు, రైతులకు సంబంధించి విత్తనాలు లేవు, రైతుల పట్ల తీవ్రమైనటువంటి అశ్రద్ధ, రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు, రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం బకాయిలు, రైతులకు సంబంధించినటువంటి ఒక పక్క విత్తనాల కొరత, ఎరువుల కొరత, నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాల బెడలతో రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు యూరియా కొరతతో పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులను ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జేడీ గారికి వినతి పత్రం సమర్పించాం. ఈరోజు అధికారులు ఏదైతే ప్రభుత్వం చెబుతుందో ఆ మాటలు వల్లివేస్తూ ఈరోజు యూరియాకు సంబంధించి కొరత లేదు అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో తెలియదు, జాయింట్ కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో తెలియదు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దీని గురించి పట్టించుకొని ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి దాన్ని ప్రభుత్వానికి చెప్పి కనీసం ప్రభుత్వం వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటుంది. ఈరోజు కనీసం ఏదైనా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ రోజైనా యూరియాకి సంబంధించి కొరత ఉన్నదా? యూరియా అనేటువంటిది రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ఇళ్ల ముంగిటికే చేర్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం అయితే ఈ రోజు ఈ ప్రభుత్వం కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకుంటున్నా సరే ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు. ఒక పక్క రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతుంటే తెలుగుదేశం నాయకులు వాళ్ళ అవసరాలకు తీసుకువెళ్లడం, వాళ్ళ బంధువులు ఏదైనా ఇతర ప్రదేశాల్లో ఉంటే తరలించడం, బ్లాక్లో అమ్ముకోవడం. ఈరోజు దాదాపుగా 450 రూపాయలు, 267.5 రూపాయలు అమ్మాల్సినటువంటి బస్తా రెట్టింపు రేటుతో 450 రూపాయలు, 500 రూపాయలు అమ్మేటువంటి పరిస్థితి ఏర్పడితే పాపం విధి లేక గత్యంతరం లేక అది కూడా దొరకదని చాలా మంది పొరుగున ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో తెచ్చుకున్నారు. చాలా మంది పాపం యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం, ఎక్కడా చూడనటువంటి ప్రభుత్వం, ఏదైనా పేదవాడికి రేషన్ బియ్యానికి రేషన్ కార్డులు ఇచ్చినట్టుగా మీకు ఎకరాకి నేను 3 బస్తాలు యూరియా ఇస్తానని చెప్పి యూరియా కార్డులు ఇచ్చినటువంటి రైతులను ద్రోహం చేసేటువంటి ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, చేతకానటువంటి ప్రభుత్వం, చేష్టలు ఉడికినటువంటి ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు ఏలుబడిలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి రైతులకు అవసరమైనటువంటి టైంలో సీజన్ లో ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఈరోజు ధర్నాలు చేస్తున్నాము అని అంటే ఈరోజు మొక్కుబడిగా కొన్ని లారీలు పంపించి మేము ఇస్తున్నాము అనేటువంటి భ్రమ కల్పించి రైతుల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి ఈరోజు గతంలో చూసాం, ఈరోజు మరలా చూస్తున్నాం. రేపటి రోజు కూడా గిట్టుబాటు ధర అనేటువంటిది ప్రభుత్వం కల్పిస్తుంది అనేటువంటి నమ్మకం లేదు రైతులకి. కాబట్టి కనీస మద్దతు ధర కల్పించే దానికోసం మా పోరాటాలు కొనసాగుతాయి. రైతుల పక్షాన నిలబడతాం. ఖచ్చితంగా ఈరోజు మీకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు పక్షపాత వైఖరితో అవలంబించడం, వాళ్ళు వాటిని తరలించుకు వెళ్ళిపోవడం, వాళ్ళు వాటిని బ్లాక్లో అమ్ముకోవడం. ఎవరిచ్చారు మీకు అధికారం? ఎవరిచ్చారు మీ తెలుగుదేశం నాయకులకు అధికారం? ఎవరిచ్చారు మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటిది? ఈరోజు లోడుగా బస్తాలు ఈరోజు తరలించుకుని తీసుకుని పోతుంటే దానికి దిక్కుమొక్క లేకుండా ఉంటే దాన్ని ఫోటోలతో సహా చూపిస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది యూరియా అనేటువంటిది అడిగితే ఈరోజు మీరు చూస్తే లారీ దించిన వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎంత అక్రమంగా ట్రాక్టర్లతో ఈరోజు ట్రాక్టర్ల యూరియా తరలించిపోతే సామాన్యుడు పేద రైతు ఇబ్బందులు పడుతుంటే ఈరోజు మీరు 3 బస్తాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? అయ్యా రైతులకు కనీస మద్దతు ధరలు వరి ధాన్యానికంటే ఎవరు తింటున్నారు? రైస్ తింటం లేదు, అందరూ చపాతీలు రొట్టెలు తింటున్నారని చెప్తాడు. అంటే దాని అర్థం రైతు పండించేటువంటి వాడిని మేము కొనలేము అనేటువంటి మాట చెప్తాడు. అయ్యా యూరియా అందలేదంటే యూరియా ఎక్కువ వేస్తే క్యాన్సర్ వ్యాధి వస్తుంది అని అంటాడు. క్యాన్సర్ వ్యాధి వస్తుందని చెప్పి యూరియా ఇవ్వకుండా, ఆరోగ్యం చెడిపోతుందని చెప్పి పాపం రైతులు పంట పండించకుండా ఇంకా మమ్మల్ని ఏమి చేయమంటారనేటువంటిది ఈరోజు రైతాంగం పాపం నిశ్చేష్టులుగా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు పాదం మోపితే, అడుగు పెడితే, పాలనలోకి వస్తే రైతులకు అరిష్టం, రైతులకు అన్యాయం. కాబట్టి చంద్రబాబు అనేటువంటి వ్యక్తి రైతు ద్రోహిగా మిగిలిపోయాడు. ఈరోజు రైతులను ద్రోహం చేస్తున్నాడు, అన్ని విధాల రైతులను ద్రోహం చేస్తున్నాడు. వీటన్నిటితో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో రైతులను ద్రోహం చేశాడు. నెల్లూరు జిల్లాకి వరప్రదాయం లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి ఈరోజు దాన్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా మేము మాట్లాడి చంద్రబాబుతో దాన్ని నిలుపుదల చేయించాము అంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట విషయం వాస్తవమా లేదా అని సమాధానం చెప్పలేక ఈరోజు దాన్ని రకరకాలుగా మాట్లాడి ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్ కు పూనుకుంటున్నాడు. ఇది దౌర్భాగ్యం. ఈ రాష్ట్రంలో రైతులకి ఇది కష్టకాలం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భరోసాతో రైతులకు అండగా నిలుస్తాం. కాబట్టి ఇప్పటికీ రైతులకు చెప్పాం, ఎక్కడన్నా రైతులకు సంబంధించినటువంటి ఈ యూరియా ఏదైతే ఉందో అది ప్రభుత్వం అందించలేకపోతే బ్లాక్ మార్కెట్ లోకి తరలించి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటుంటే, లేదా మీకు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇస్తాం, మేము వేరే వాళ్ళకి ఇవ్వమంటే మీరు సిగ్గు తెచ్చుకోవాల్సింది, తెలివి నేర్చుకోవాల్సింది. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఇచ్చాం యూరియా, ఏ విధంగా పనిచేశాం, రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఏ విధంగా ఎటువంటి విధానాలు అనుసరించామనేటువంటిది చూస్తే చంద్రబాబు నాయుడు కొత్తగా ఏమీ కనిపెట్టాల్సినటువంటి పని లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను కాపీ కొట్టడం తప్ప, నాకు 40 సంవత్సరాల అనుభవం ఉందనేటువంటి చంద్రబాబు ఎక్కడా కూడా ప్రజల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేడు. రైతుల పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం. చంద్రబాబుకి వ్యవసాయం అంటే ఏహ్యభావం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు దిక్కుదోచినటువంటి పరిస్థితిలో విధి లేక, గత్యంతరం లేక ఈరోజు జేడీ వ్యవసాయ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ముందు ఈరోజు మేము వినతి పత్రం సమర్పించాం. ఖచ్చితంగా ఇది ఈరోజు కేవలం మాటలతో ఆగిపోకుండా రాబోయేటువంటి రోజుల్లో మీరు యూరియా అందించలేకపోయినా, రైతులకు సంబంధించి వాళ్ళకి సానుకూలమైనటువంటి చర్యలు తీసుకోకపోయినా, రైతులకు ఏదైనా వ్యతిరేకంగా మీరు పనిచేసినా, రైతు వ్యతిరేక విధానాలు అవలంబించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో
ఈ జిల్లా రైతాంగాన్ని, జిల్లాలో ఉండేటువంటి నాయకుల్ని, మా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాం. తప్పనిసరిగా వెంటనే యూరియా ఎక్కడైతే ఉందో ఇప్పటికే సీజన్ దాటిపోయింది. 1-2 రోజుల లోపల, వారం రోజుల లోపల యూరియా అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వారం రోజుల లోపలైనా ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలివి తెచ్చుకొని బుద్ధితో వ్యవహరించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి, ముఖ్యంగా యూరియా కొరకు రైతులు పడే ఇబ్బంది, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలకి ఎప్పుడు సిద్ధంగా ఉంది. మరి ఈరోజు రైతు యూరియా విషయంలో కూడా జేడీ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము కోరేది ఒకటే, రైతులకు కావాల్సినటువన్నీ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఈ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రంలో వ్యవసాయ మంత్రిగా గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకి యూరియా విషయంలో అయితేనేమి, విత్తనాల విషయంలో అయితేనేమి, అన్ని విషయాల్లో కూడా, పురుగు మందుల విషయంలో అయితేనేమి ముందుగానే ఆలోచన చేసి రైతుకి ఇబ్బంది లేకుండా ఆర్బీకే వ్యవస్థ ద్వారా మరి రైతుకి విత్తనం నుంచి విక్రయం వరకు తోడుండి వ్యవసాయాన్ని ఒక పండగ చేసుకోవాలని రైతులకి అన్ని విధాలు ఆదుకున్నారు. ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే చెల్లించి రైతులకి ఏదైనా విపత్కర పరిస్థితులు జరిగితే ఆ సీజన్లోనే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేశాం. ఈరోజు రైతులనే కట్టుకోమంటున్నారు, ఇన్సూరెన్స్ రైతులనే కట్టుకోమన్నారు. యూరియా విషయానికి వస్తే యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందంటారు. దాన్ని 3 బస్తాలు, ఎకరాకు 3 బస్తాలు ఇస్తానని స్లిప్లు ఇచ్చారు. అవి కూడా ఇవ్వకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ముందిచ్చి మిగిలితే మిగతా వాళ్ళు ఎవరికైనా ఇవ్వమంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పక్కన పెడితే మళ్ళీ సామాన్య రైతు కూడా ఇచ్చే పరిస్థితి లేరు. మరి దాన్ని తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్లో తెలుగుదేశం నాయకులు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గంలో మా రైతులు యూరియాకి ఇబ్బంది పడుతూ పక్కన ఉంటే తమిళనాడు తెచ్చుకుంటున్నారు. ఈ రోజుకి 100 రూపాయల నుంచి 50 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఎక్స్ట్రా పెట్టి తమిళనాడు, గుమ్మడిపొండి, ఆరంబాక ఆ ప్రాంతాల్లో పోయి యూరియా తీసుకునే పరిస్థితి. ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరి గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రిగా ఉంటే ఇంటికి తీసుకొచ్చాం యూరియా. రైతు యూరియా కావాలంటే ఆర్బీకే సెంటర్లో వచ్చి కేసుకోలో మాకు ఈ 10 బస్తాలు యూరియా కావాలి, ఈ 5 బస్తాలు యూరియా కావాలంటే నేరుగా వాళ్ళ ఇంటికి తీసిపోయి పరిస్థితి ఇచ్చిన పరిస్థితి. ఈరోజు పడిగాపులు కాసు మరి కిలోమీటర్ల దూరం నేను వెళ్ళి పొద్దున కిలో నిలబడి అడిగినా కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి ఈరోజు ఇక్కడ వచ్చాము వారి నాయకత్వంలో. ఈరోజు కానీ డిమాండ్ చేస్తాను, సీజన్ కూడా మరి యూరియా వేసే సమయం కూడా అయిపోతా ఉంది. ఇంకైనా ఈ ప్రభుత్వం అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడో కూడా తెలియదు. ఆయన మీడియా ముందుకు రాడు, వ్యవసాయం దీని నుంచి సమీక్ష చేయడు, రైతుల ఇబ్బందులు కనుక్కోడు. ఆయన సంపాదన ఆయన కథ ఉన్నాడు. అందులో గతంలో కూడా ఆయన ఈఎస్ఐలో ఉన్నప్పుడు కూడా చూసి ఆ మందులు అమ్ముకోవడం, ఈరోజు యూరియా అమ్ముకుంటున్నాడు. అది తప్పితే ఇంకేం లేదు. అచ్చెన్నాయుడు గారికి ఆ రోజు మందులు అమ్ముకున్నాడు, జైలుకి పోయాడు. ఈరోజు యూరియా అమ్ముకుంటున్నాడు. రేపొద్దున ఖచ్చితంగా దానికి కూడా పరిశ్రమ ఉంటుంది. మరి ఈ ప్రభుత్వం ఇక్కడైనా మొద్దు నిద్ర వీడి రైతులకి ఇవ్వాల్సిన మరి యూరియాని వెంటనే ఇవ్వాలి, ఇంకా అవసరమైందని ఇవ్వాలి. రేపు ఇప్పుడుగా ముందుగా ఆలోచన చేయాలి. రేపు గిట్టుబాటు ధర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన గిట్టుబాటు ధర విషయంలో కానీ, మరి యూరియా విషయంలో కానీ అన్ని విషయాలు కూడా రైతు పక్షాన నిలబడి మరి ఈ నెల్లూరు జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా రైతు పక్ష చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.